హాయ్ అండి, వెంకటరెడ్డి, జేహెచ్ ఎలక్ట్రానిక్స్ రావులపాలెం. ఇది టెక్స్మా స్టార్టర్. ఇది టెక్స్మా స్టార్టర్కి 2-way కలెక్షన్ ఎలా ఇవ్వాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సెల్లార్లో ఉంటుంది, ఇది పై స్టేర్లో ఉంటుంది, ఇది ఆ పైన ఉంటుంది, అది ఆ పైన ఉంటుంది. రెండు బ్లూలు తీసుకొచ్చాను, రెండు రెడ్, ఓ బ్లాక్. ఇది ఆఫ్ స్విచ్. ఇది దీనికి ఫేస్ వస్తుంది. నేను పైకి తీసుకెళ్ళాను, ఇది పైకి తీసుకెళ్ళాను. ఈ వైరు లూప్ ఇచ్చాను. ఇక్కడి నుంచి స్విచ్కు లూప్ ఇచ్చాను. మళ్ళీ ఈ లూప్ నుంచి పైకి లూప్ ఇచ్చాను, మళ్ళీ పైకి లూప్ ఇచ్చాను. మళ్ళీ పైనుంచి ఇంకో వైర్ తోటి, ఈ రెడ్ వైర్ తోటి కింద తిప్పిన స్విచ్కి ఇచ్చాను. అంటే ఇక్కడ దీనికి వచ్చిన వైరు నేను పైకి పంపించాను దీని ద్వారా. ఇది పైనుంచి వచ్చింది. ఈ బ్లూ ఇది మ్యాగ్నెట్ కాయిల్కి వెళ్ళేది, ఇది స్టార్టింగ్ కెపాసిటర్కి వెళ్ళేది. ఈ బ్లూలు రెండు తీసుకొచ్చి కింద లూప్ ఇచ్చాను. మళ్ళీ దీని నుంచే లూప్ తీసుకెళ్ళి దీనికి ఇచ్చాను. ఏ వైర్ రేటు మారినా పర్వాలేదు. మళ్ళీ అలాగే పై స్టేర్లో ఇచ్చాను. ఈ స్విచ్ నుంచి ఇండికేటర్కి నేను లూప్ ఇచ్చాను. ఎవరు ఆన్ చేసుకుంటే వాళ్ళు వెలిగిలాగా. ఇక్కడ కూడా అలాగే ఇచ్చాను, ఇక్కడ కూడా నేను అలాగే ఇచ్చాను. అంటే ఎవరు ఆన్ చేసినా, కిందోళ్ళు ఆన్ చేసినా ఈ లైట్ వెలుగుతుంది, పైయోళ్ళు ఆన్ చేసినా ఈ లైట్ వెలుగుతుంది, ఆ పైన ఆన్ చేసినా ఈ లైట్ వెలుగుతుంది. అంటే మన మోటార్ కావాలనుకున్నప్పుడు లైట్ వెలిగిందంటే మోటార్ ఎవరో ఆన్ చేశారని లెక్క. ఈ బ్లూలు రెండు, అంటే బ్లూలు రెండు, రెడ్లు రెండు, ఓ బ్లాక్, 5 వైర్లు ఉపయోగించాను. ఇది న్యూట్రల్. ఇండికేటర్కి న్యూట్రల్ కావాలి కాబట్టి ఇచ్చాను. దీనికి న్యూట్రల్, దీనికి న్యూట్రల్. ఇది టెక్స్మా స్టార్టర్కి మాత్రమే ఈ విధంగా ఇవ్వాలి. వేరే స్టార్టర్కి వేరే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒకసారి ఆన్ చేస్తాను చూడండి. కింద ఆన్ చేశాను, తిరిగి కింద ఆన్ చేశాను. ఇక్కడ కట్టచ్చు. ఇక్కడ ఆన్ చేశాను, పైన కట్టచ్చు. అంటే మనం మోటార్ ఆన్ చేద్దామని వెళ్ళేటప్పటికి లైట్ కానీ వెలుగుతాయి కనుక ఎవరొకరు వేసారని లెక్క. అంటే 3 స్టేర్లో కూడా వెలుగుతుంది, కింద స్టేర్లో కూడా కట్టేయచ్చు. సెల్లార్లో ఎవరు కావాలంటే అలా ఆన్ చేసుకోవచ్చు. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.